Thank you, respected media and press. చాలా సంతోషం ఈ సినిమాకి ఇంత సపోర్ట్ మీరందరూ ఈ చల్లని సాహిత్య వేళ ప్రసాదాలకు వచ్చినందుకు. ముఖ్యంగా సాయి శివప్రియ పతాకంపై సూర్య ఈషా మనోహరి ప్రియ మా విశాఖపట్నం హీరోయిన్ చాలా సంతోషం చెప్పినప్పుడు మరి వీరిద్దరినీ పెట్టి చిత్రసీమలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం, సినీ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి పూజనీ పెద్దలు, గౌరవనీయ పెద్దలు, చిత్ర నిర్మాత శ్రీ పురిపండ వెంకట రమణమూర్తి శర్మ గారికి నమస్కారాలు. మా లైన్ వెంకట గారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, రామానుజం ఆశీర్వాదంగా ఉంటుంది. వచ్చినందుకు చాలా సంతోషం. రవికుమార్ గారికి నమస్కారాలు. మా రామానాయుడు గారు, శేషు నాయుడు గారు డిఓపి రెస్పెక్టెడ్, అలాగే మా ఆర్కెల గోపాలకృష్ణ గారికి, యంగ్ అండ్ డైనమిక్ విజయ్ మిత్ర ఈ చిత్ర దర్శకులు, మోహన్ గౌడ్ గారికి కూడా చిత్రం గురించి వారు చాలా ఆశీర్వదించారు. ఈ సినిమాలో కూడా నాకు చాలా మంచి క్యారెక్టర్ అండి. మా ఆర్కెల గోపాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంకొక అమ్మాయి కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చింది. సినిమా పేరు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, 100 Days లవ్ స్టోరీ. అతి ప్రేమ భయానకం. ప్రేమ ఎక్కువైపోయినా ప్రమాదమే, తక్కువైపోయిన ప్రమాదం. ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇంకా చిత్ర కథానాయకుడు సూర్య గురించి చెప్పాలంటే, చిత్రానికి మీ అందరికీ తెలుసు కేవలం కథానాయకుడే కానీ చిత్ర నిర్మాత కుమారుడు గారు, కానీ సినిమాకి సీసీ వరకు అద్భుతంగా చేశారు. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ మా సూర్య. 100 Days లవ్ స్టోరీ అన్నారు కాబట్టి సినిమా కూడా గురుగారు మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు చిన్న సినిమాలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి ఇక పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ 100 Days లవ్ స్టోరీ మీకు 100 days ఆడాలని. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది సినిమా చేసుకోవడం, ఇంచుమించుగా 3 years దాటింది. అయినా మొక్కమోని ధైర్యం లాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడి చెప్పాలంటే మొక్కమోని ధైర్యంతో సినిమా కోసం వెయిట్ చేశారు. ఈ సినిమాకి మంచి డిస్ట్రిబ్యూటర్స్ రావాలని, అలాగే మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ రావాలని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నాకు సినిమాలో మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ 100 Days లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అప్పు జబర్దస్త్.